ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో ఫస్ట్ ముల్లంగి మనం పైన స్కిన్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాం. ఇది కొంచెం గట్టిగా ఉండాలి, తీసుకునేటప్పుడు మంచి ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది. మనకు ఆకు కూడా మనకు పండిపోయింది కాకుండా మంచి గ్రీనిష్ కలర్లో ఉండాలి. సో కొంచెం మనకి అటు ఇటుగా అయిందనుకుంటే ఆకు మనకు ఎల్లోయిష్ కలర్లో వస్తుంది. అలాగే లోపల కూడా కొద్దిగా మనకు ఆ స్పాంజీ టెక్స్చర్ అనేది వస్తుంది. అలా కాకుండా కొంచెం గట్టిగా ఉండేది తీసుకుంటే బాగుంటుంది. సో ఇదంతా మనం డైరెక్ట్గా మిక్సీలో వేసేసి పచ్చాగా మిక్సీ పట్టేసుకుంటాం. లేదనుకుంటే మిగతా పదార్థాలన్నీ కూడా దీంట్లో ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో వాటిని కొంచెం మిక్సీ పట్టేసుకొని మనం ఈ రాడిష్ ఏదైతే ఉందో దీన్ని సన్నగా తురిమేసి, అంటే ఏదైతే మనం చీజ్ తురుముకుంటామో దాంతో తురిమి వేసుకున్నా కూడా బాగుంటుంది. కావాల్స్తే అలా కూడా చేసుకోవచ్చు. ఓకే, దీన్ని మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఫస్ట్ దీంట్లో తరిగిన పచ్చిమిరపకాయలు, మన స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. అలాగే వెల్లుల్లి రెబ్బలు, ఓకే. ఒక్కసారి ఇవి నేను రఫ్గా తిప్పేస్తాను. ఓకే, సో ఇలా రఫ్గా కావాలి. తర్వాత మనం ఇప్పుడు కట్ చేసుకున్న ముల్లంగి ముక్కలు, అలాగే ఇక్కడ ముల్లంగి ఆకు కూడా వాడుతున్నాం. లేతగా ఉండే ఆకు తీసుకోవాలి, ముదురు కాకుండా. ఇది కూడా ఒకసారి పట్టేసుకున్నాం. ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఓకే, సో పైకి కొంచెం అలా మనం కలిపేసుకుంటే ఈ ఆకు అనేది కొంచెం కిందికి వెళ్ళిపోయి కొంచెం అది కూడా నలుగుతుంది. నెక్స్ట్ దీంట్లోనే మిగతాయి కూడా యాడ్ చేసేసుకుందాం. కొంచెం కొత్తిమీర, ఇది కూడా చాప్ చేసి వేస్తున్నాను నేను. కొంచెం జీలకర్ర పొడి, అలాగే కొద్దిగా చాట్ మసాలా, కొంచెం రఫ్గానే ఉండాలి మనకి, కాబట్టి నేను కంటిన్యూగా అలా తిప్పట్లేదు. అంటే కొంచెం బరకగా రావాలి. నెక్స్ట్ దీంట్లో సరిపడా ఉప్పు, సో ఇక్కడ మనకు ప్రాసెస్ అనేది ఏమి ఉండదు, స్టవ్తో అసలు అవసరమే లేదు. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకున్నాం.
సో దీంట్లోనే టమాటా ముక్కలు యాడ్ చేస్తున్నాను. ఓకే, ఇవి కూడా కొంచెం ఇలా రఫ్గానే సరిపోతుంది. జార్ తీసేసుకుందాం. జనరల్గా ఇలాంటి పచ్చళ్ళన్నీ కూడా పూర్వం పొలాలకు వెళ్ళేటప్పుడు కొంచెం ఒక నిమ్మకాయ, ఒక ఉల్లిపాయ, ఒక టమాటో, కొంచెం కారం, ఉప్పు, కొద్దిగా నూనె తీసుకుని వెళ్ళి అక్కడికక్కడ అలా చేత్తో పిసికొని, లేకపోతే ఒక నీట్గా ఒక రాయిని బాగా కడిగేసి బాగా దంచేసుకొని అన్నంలో కలిపి అంటే అలా తినేవాళ్ళు అనమాట. సో అది కంఫర్ట్గా ఉండదు, అప్పటికప్పుడు చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ అది మళ్ళీ ఫ్యాషన్ అయిపోయింది మనకి, పాతదే. దీంట్లో రకరకాల వెజిటేబుల్స్తో మనం దీంట్లో మిక్సప్ చేసి చేసుకోవచ్చు. ఇక్కడ నేను ముల్లంగితో చేస్తున్నాను. రైట్, దీంట్లో కొద్దిగా నిమ్మరసం. ఓకే, సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా నిమ్మరసం, అంటే పులుపు ఉంటే కూడా బాగుంటుంది. అలాగే కొద్దిగా ఆయిల్. దీంట్లో ఇంకొద్దిగా నేను ఈ ముల్లంగి తురిమి వేస్తున్నాను. సో ఇలా కూడా బాగుంటుంది. ఇందాక చెప్పాను కదా, సన్నగా కావాల్సి సన్నగా తురుముకోవచ్చు, ఇంకొంచెం పెద్ద కావాల్సితే మనకు మల్టీ సైజెస్ దొరుకుతుంది కదా గ్రేటర్, సో దాంతో చేసుకొని వేసేసుకోవచ్చు. సో ఇవన్నీ ఇప్పుడు మనం బాగా కలిపేసుకుందాం. కీరాతో చేసుకోవచ్చు, క్యారెట్తో చేసుకోవచ్చు, బీట్రూట్ లేదా జుకినీ కానీ, కాలీఫ్లవర్ కానీ, దొండకాయతో కానీ, అలాగే గోబీతో. సో ఇది మనం ఓన్లీ రాడిష్తో కాకుండా క్యారెట్తో, బీట్రూట్తో, కీరా లేదా జుకినీ ఇలా రకరకాల వెజిటేబుల్స్తో కూడా మనం తయారు చేసుకోవచ్చు. గోబీ లేకపోతే అలాగే క్యాబేజ్, వీటిని కూడా మనం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. బాగుంటుంది, ఒక్కొక్క దాంతో ఒక్కొక్క టేస్ట్ వస్తుంది. దొండకాయతో ఒక టేస్ట్ వస్తుంది, బీరకాయ, సొరకాయ, ఇవన్నీ కూడా వాటర్ వెజిటేబుల్ కదా, గుమ్మడికాయ. సో అన్నిటినీ వేసుకోవచ్చు. అంటే కొంచెం పచ్చిగా సలాడ్ రూపంలో తీసుకోవాలనుకున్న వాటిని చాలామంది తీసుకోరు. సో భోజనంతో పాటుగా సో ఇది జొన్న రొట్టె కాంబినేషన్లో కూడా తీసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, సో ఇది మనం అప్పటికప్పుడు ఫ్రెష్గా రెడీ చేసుకున్నాం కాబట్టి, సో దాంట్లో మనం యాడ్ చేసిన ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఒకదానికొకటి బాగా ట్రాన్స్ఫర్ కావాలి, మంచి టేస్ట్గా రావాలనుకుంటే కొద్దిసేపు అలా పక్కన పెట్టాలి. ఓకే, సో కాసేపు పక్కన పెట్టేసాం కదా, ఇప్పుడు మనం దాన్ని సర్వ్ చేసుకుందాం. సో ఈ మధ్య కిచెన్లో కూడా మనం చిన్న సైజు చాపర్స్ వస్తున్నాయి కదా, ఇలా తాడుతో ఇలా గట్టిగా లాగేస్తే బ్లేడ్ కింద లోపల తిరుగుతూ ఉంటుంది. సో అలాంటి వాటిలో వేసుకుంటే కూడా కొంచెం మీకు ఈ రఫ్నెస్ అంటే కొంచెం ఆ బరకగా అనేది వస్తుంది. అది ఉంటే ఇంట్లో మీరు దాంతోనే ట్రై చేయండి, అంటే ఇలా మిక్సీ జార్లో కాకుండా. సో అది కూడా కొంచెం బాగా మనకు ఉపయోగపడుతుంది. రైట్, సో పైనుంచి కొద్దిగా కొత్తిమీర. ఓకే, అప్పటికప్పుడు రెడీగా చేసుకునే రాడిష్ పచ్చడి రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. ముల్లంగి పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ముల్లంగి 1, తరిగిన టొమాటో 1, వెల్లుల్లి రెబ్బలు 6, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, నిమ్మరసం కొద్దిగా, నూనె 1/2 టీ స్పూన్, తరిగిన ముల్లంగి ఆకు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా. ముల్లంగి పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా ముల్లంగి పైన తోలు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అందులో కట్ చేసుకున్న ముల్లంగి ముక్కలు, ముల్లంగి ఆకు, కొత్తిమీర, జీలకర్ర పొడి, చాట్ మసాలా, ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. అదే మిక్సీ జార్ లో టమాటా ముక్కలు వేసి కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకొని మిక్సింగ్ బౌల్ లోకి తీసుకొని అందులో నూనె, ముల్లంగి తురుము, నిమ్మరసం వేసి కలుపుకోవాలి. ఆపై సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ముల్లంగి పచ్చడి రెడీ.